నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా జరిగిన సత్యసాయి శత జయంతి ఉత్సవాలు. సాయి మహాసమాధిని దర్శించుకున్న ప్రధాని మోదీ. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే నినాదంతో సత్యసాయి ముందుకు వెళ్లారన్న సీఎం చంద్రబాబు. మనం చూసిన దైవ స్వరూపం సత్యసాయి అంటూ వెల్లడి. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. సిఐ సతీష్ మరణంపై వాస్తవాలు ప్రజలకు తెలియాలని డిమాండ్. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంత నిలయానికి చేరుకొని సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు. పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంత నిలయానికి చేరుకొని సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సత్యసాయి బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన 100 రూపాయల నాణెం, 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించారు. అనంతరం సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అంతకుముందు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు సత్యసాయితో తన అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. సత్యసాయి మానవ సేవే మాధవ సేవ అని విశ్వసించారని, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. आज इस पावन भूमि पुट्टपर्थी में आप सभी के बीच उपस्थित होना मेरे लिए एक भावात्मक और आध्यात्मिक अनुभव है. मुझे कुछ देर पहले बाबा की समाधि पर श्रद्धा सुमन अर्पित करने का अवसर मिला. उनके चरणों में नमन करना, उनका आशीर्वाद प्राप्त करना, ये अनुभव हमेशा हृदय को भावनाओं से भर देता है. साथियों, श्री सत्य साई बाबा का यह जन्म शताब्दी वर्ष हमारी पीढ़ी के लिए सिर्फ एक उत्सव नहीं, यह एक दिव्य वरदान है. आज भले ही वे हमारे बीच दैहिक स्वरूप में नहीं है, लेकिन उनकी शिक्षा, उनका प्रेम, उनकी सेवा भावना आज भी करोड़ों लोगों का मार्गदर्शन कर रही है. 140 से ज्यादा देशों में लाखों जीवन नए प्रकाश, नई दिशा और नए संकल्प के साथ आगे बढ़ रहे हैं. साथियों, श्री सत्य साई बाबा का जीवन वसुधैव कुटुंबकम का जीवंत स्वरूप था. इसलिए उनका ये बर्थ सेंटेनरी वर्ष हमारे लिए यूनिवर्सल लव, पीस और सर्विस का महापर्व बन गया है. ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపమన్నారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అనేది శ్రీ సత్యసాయి చూపిన దారి అని చెప్పుకొచ్చారు. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారని అన్నారు. భగవాన్ నడిచిన ఈ పుణ్య భూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారని, అలాగే ఫలితం చూపించారని సీఎం వెల్లడించారు.
నాస్తికులను కూడా ఆధ్యాత్మికత వైపు నడిపించారన్నారు. వేరు ప్రాంతాల ప్రజలను ప్రభావితం చేశారని సీఎం తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే ఆయన భావనతో శ్రీ సత్యసాయి భక్తులు మానవాళికి సేవలు అందించారని చెప్పుకొచ్చారు. భక్తుల్ని ఎంతో ప్రేమగా బంగారు అంటూ ఆయన పిలిచే పిలుపు ఎప్పటికీ గుర్తుంటుందన్నారు. బాబాతో తనకు ఎన్నో అనుభవాలు ఉన్నాయని, ట్రస్ట్ కార్యక్రమాలపై పలుమార్లు తనతో చర్చించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. విలువలతో కూడిన విద్యను 1వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు ఉచితంగా అందించారన్నారు. 102 సత్యసాయి విద్యాలయాలు 60,000 మందికి ఉత్తమ విద్యను అందిస్తున్నాయన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ భూమిపై మనకు తెలిసిన, మనం చూసిన దైవ స్వరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రేమ, సేవ, ప్రశాంతత, పరిష్కారానికి బాబా ప్రతిరూపం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇది సత్యసాయి మనకు చూపించిన దారి. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు. భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన శత జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మి దాన్నే బోధించారు, ఆచరించారు, ఫలితం చూపించారు. వన్ రిలిజియన్, దట్ ఈజ్ లవ్. వన్ లాంగ్వేజ్, that is heart. One caste, that is humanity. One law, that is duty. One God, that is omnipresent. అని చెప్పిన వ్యక్తి సాయిబాబా గారు. సత్యసాయిలో సమ్మోహన శక్తి ఉంది. నాస్తికుల్ని సైతం ఆధ్యాత్మిక వైపు నడిపించారు. వేర్వేరు దేశాల్లో, వేరు ప్రాంతాల్లో ప్రజలను సైతం మనోదర్శనంతో ప్రభావితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా పాలన చేస్తుందని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి పాలనలో చట్టానికి గౌరవం లేదని, వెంకటరెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి రోజంతా తిప్పి కోర్టులో ప్రవేశపెట్టారని, విషయం తెలిసిన జడ్జి చివాట్లు పెట్టి బెయిల్ ఇచ్చారని గుర్తు చేశారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, ఇతర వైసీపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐ సతీష్ పై తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆత్మహత్యకు కారణమయ్యారని మండిపడ్డారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని తాను అంటున్నానని, దమ్ముంటే వచ్చి తనను అరెస్టు చేయాలన్నారు. అధికారం ఉంటే ఇష్టం వచ్చినట్లు చేస్తారా అని రోజులన్నీ ఒకేలా ఉండవన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు వ్యాఖ్యలు బాధ్యతగా లేవని చెప్పారు. తమ హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని ఇప్పటి ప్రభుత్వం ఎందుకు చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ఇది రాజ్యాంగబద్ధ పాలన లేక తాలిబాన్ల పాలన అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. నిజంగా తప్పు చేస్తే శిక్షించాలి కానీ వేధించడం ఏమిటన్నారు. 5 ఏళ్లు స్టీల్ ప్లాంట్ గురించి తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని చెప్పారు. శాశ్వత పరిష్కారం చేయాలని కార్మికులు అడుగుతున్నారని, దానికి మార్గం చూపాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పరిపాలన తాలూకా వాళ్ళ ఆలోచనలు, ఉద్దేశాలు చూస్తుంటే పరిపాలనలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన జరుగుతుందా, రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా, లేదు వారికి ప్రజలు ఒకసారి మాకు ఓటిచ్చారు కదా, మా ఇష్టారాజ్యంగా మేము పరిపాలిస్తాం, మాకు చట్టం లేదు, మాకు రాజ్యాంగం లేదు, మా ఇష్టమైన రీతిలో జరుగుతుందని ఆలోచన చేస్తే
ఆ రకంగా జరుగుతుంది. చట్టానికి ఎక్కడా కూడా గౌరవం లేదు, రాజ్యాంగం అంటే అసలు ఆలోచన లేదు, చట్టపరంగా ఇది ఆలోచన చేయట్లేదు, వాక్ స్వాతంత్రం లేదు, పత్రికలకి స్వేచ్ఛ లేదు, ఇష్టారాజ్యంగా ఉంది. నేను ఎందుకు మాట్లాడుతున్నాను? ఎన్నో సందర్భాలు జరిగాయి. ఈ 16 నెలల 18 నెలల కాలంలో. కానీ నిన్న మొన్న రాత్రి జరిగిన సంఘటన చూసుకుంటే మా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంటే ఆయన తీసుకుపోయి ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసు వెళ్ళి ఆయన్ని అనంతపురం జిల్లా తీసుకెళ్ళి గుంతకల్కి తీసుకెళ్ళి అక్కడ రాత్రి వరకు ఉంచి వివిధ రకాలైన ప్రశ్నలు వేసి రాత్రి అరెస్ట్ చూపెట్టడం, తదుపరి న్యాయమూర్తి గారు వచ్చి 2 చీవాట్లు పెట్టిన తర్వాత వారిని విడిచిపెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ పత్రికాముఖంగా అడుగుతున్నాను, ఈ ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను కూడా అడుగుతున్నాను. ఆయన ఏం మాట్లాడాడు? ఏదైతే గత 10 రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ ఏదైతే జరుగుతుందో, తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో, పరకామణ అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మొన్న వచ్చి చనిపోవడం, రైల్వే పట్టాల మీద శవం ఉండడం, దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు, అది చనిపోయింది ఆత్మహత్యని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని, మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పోక్స్పర్సన్ చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? కృష్ణా జిల్లాలో డిసెంబర్ నాటికి 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం గిట్టుబాటు ధరకే కొనుగోలు చేసేందుకు నిర్ణయించామన్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం తాడంకి గ్రామంలో ధాన్యం కల్లాలు వద్ద రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారులు వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, పలువురు అధికారులు రైతులతో మాట్లాడారు. వారి సాధిక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందులో భాగంగానే రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం గిట్టుబాటు ధరకే కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రైతులు దళారుల వద్ద మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 24, 25 తేదీల్లో వాతావరణంలో వస్తున్న మార్పులను రైతులు గమనంలో ఉంచుకొని పంటలను కాపాడుకునే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు భయపడి రైతులు ఎవరు తక్కువ రేట్కి ధాన్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఊపందుకుంది. రైతు సోదరులందరూ కూడా ఒక నమ్మకంతో మా కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఒక భరోసా, నిజాయితీగా పారదర్శకతతో మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి అంచనాల మేరకు, ఆశించిన మేరకు క్షేత్రస్థాయిలో దాదాపు 16,000 సిబ్బంది కృషి చేస్తూ, జిల్లా స్థాయిలో ఉన్న మా జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా, మా కార్పొరేషన్ నుంచి ఎండీ గారు రెగ్యులర్ మానిటరింగ్తో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకురాగలిగాం. ఈ రోజు వరకు మేము ధాన్యం కొనుగోలు చేసింది 2,36,284 మెట్రిక్ టన్నులు. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే 30% పెరిగిందండి. గత సంవత్సరం ఇదే రోజున 1,81,888 మెట్రిక్ టన్నులు మేము
ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. సుమారు 30% అదనంగా ఈ సంవత్సరం రైతాంగం కూడా కనీస మద్దతు ధరకు ఇచ్చే విధంగా క్షేత్రస్థాయిలో మేము చేసిన లోతైన అవగాహనతోటి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్న కార్యక్రమానికి ఎంతోమంది రైతులు దీని ద్వారా వారికి సహాయం చేయగలిగాం. ఈ మాటను ఎందుకు అంటున్నా అంటే గతంలో మీకు తెలుసు, కేవలం కొంతమంది రైతులకి కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లులకి తెలిసిన వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా గత ప్రభుత్వం చేసిన అవకతవకల గురించి మీకు బాగా అవగాహన ఉంది. ఈ మేరకు ఈసారి ఇప్పుడు వరకు మేము 32,793 రైతుల దగ్గర నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేశాం. వైద్య కళాశాలలను తెగ నమ్ముకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో 50,000 సంతకాల సేకరణ పూర్తయిందన్నారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి పేదలకు వైద్యాన్ని దూరం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 43వ డివిజన్ పరిధిలోని చర్చి సెంటర్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ భూపతి కోటిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి సంతకాలు సేకరించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే గొప్ప ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి స్థలాలు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించి ఎన్నికల ముందే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి తరగతులు కూడా ప్రారంభించారన్నారు. కుట్రతో ప్రభుత్వ ఆస్తులను, వైద్య కళాశాలలను, ప్రభుత్వ వైద్యశాలలను అమ్మేందుకు పెత్తందారులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యను జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించారన్నారు. విద్యకు, వైద్యానికి డబ్బులు చెల్లించే విధంగా కూటమి పరిపాలన చేస్తుందని ఇది చాలా బాధాకరమని అన్నారు. కార్పొరేటర్ భూపతి కోటిరెడ్డి మాట్లాడుతూ పార్టీ పిలుపు మేరకు కోటి సంతకాలు సేకరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 43వ డివిజన్లో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు. పేదలకు వైద్య విద్యను దూరం చేస్తోందని ఆయన మండిపడ్డారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్లో మా స్థానిక కార్పొరేటరు కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పటికే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 50,000 పైన సంతకాల సేకరణ ఇప్పటికే జరగడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చూస్తున్నారు, ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో అది మనకు వద్దు, మెడికల్ కాలేజీలు గవర్నమెంటే ఉండాలి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో గతంలో విభజిత ఆంధ్ర రాష్ట్రానికి 11 మెడికల్ కాలేజీలు ఉంటే అది కాకుండా ఇప్పుడు నూతనంగా ఇంకో 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేసి 5 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. మరొక 2 కాలేజీలు ఎన్నికల కోడ్ టైంలో ప్రారంభించడం జరిగింది. మిగతా 10 కాలేజీలు కూడా వివిధ దశల్లో అవి నిర్మాణంలో ఉన్నాయి. వాటన్నిటి కూడా అమ్మేసే విధంగా పూర్తయిన మెడికల్ కాలేజీలు, కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను అన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసి డబ్బులు దండుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు 43వ డివిజన్ పరిధిలో కోటి సంతకాల సేకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయొద్దని మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో 43వ డివిజన్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ నేపథ్యంలో మరి చర్చి సెంటర్లో మరి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడికి స్వచ్ఛందంగా ప్రజలు సమూహంగా బయలుదేరి సంతకాలు పెడతా ఉన్నారు. మరి ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటేనే మరి ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు సుభిక్షంగా ఉంటారు, వాళ్ళకు ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఆ రోజు మరి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. భారతదేశ ఆర్థిక అభివృద్ధి చెందాలన్నా, రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ప్రజలకు చేరువ కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆకాంక్షించారు. ఇందిరాగాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కట్టుబడి ఉందని, అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, పూర్వ వైభవం కోసం రాహుల్ గాంధీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
భారతరత్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతిని నిర్వహించారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల, నగర కాంగ్రెస్ నేతలు కలిసి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ, ఆర్థిక కార్యక్రమం ద్వారా దేశాభివృద్ధికి, బడుగుల ఉన్నతికి ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారన్నారు. వీరవనితగా పేరుగాంచిన ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. ఆమె చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకొని కాంగ్రెస్ పురోభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈరోజు వీరవనిత ఇందిరాగాంధీ గారి 108వ జయంతి. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆవిడని జ్ఞాపకం చేసుకుంటూ, ఆవిడ నాయకత్వాన్ని మరొకసారి స్మరించుకుంటూ, తన కుటుంబాన్ని, తన కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలనన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకుంటూ, ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంది. అలాగే ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబం కూడా ఆ కుటుంబానికి కట్టుబడి ఉంది. మళ్ళీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అదొక్కటే మార్గం. మన దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికుండాలన్నా, లేక మన రాజ్యాంగం బ్రతికి ఉండాలన్నా, మరొకసారి ఇందిరాగాంధీ గారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, అలీన దేశాలకు అధ్యక్షురాలుగా, భారత ప్రధానిగా ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గరీబీ హఠావ్ అనే గొప్ప నినాదంతో ఈ దేశ ప్రజల హృదయాలను దోసిన వ్యక్తి, నిరుపేద కుటుంబాలకి లక్షలాది ఎకరాలు కూడా భూసంతర్పణ చేసినటువంటి కుటుంబం ఇందిరాగాంధీ గారి కుటుంబం. అలాగే వాళ్ళు ఏ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, ఇందిరమ్మ ఇళ్ళు అనేటటువంటి దాంట్లో కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలు లేకుండా అందరికి కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చాం. ఇందిరమ్మ అంటేనే ఇవాళ ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి మహనీయురాలు. ఎంతమంది దేశ ప్రధానులు మారినా ఇందిరా ఇవాళ దేశ ప్రజల హృదయాల్లో ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇవాళ ఆట కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసి మోడీ లాంటి వాళ్ళు మాట్లాడుతారంటే సిగ్గుచేటు. ప్రజాస్వామ్య రక్షణ కోసం, రాజ్యాంగ రక్షణ కోసం నిరంతరం పోరాడి దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి త్యాగమయ్యి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో అరెస్టైన 50 మంది మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు రిమాండ్ విధించింది. ఏలూరు, కాకినాడ, విజయవాడల్లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా ఆయా నగరాల్లో, ఆ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. భారీగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా వీరి నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులలో కేంద్ర కమిటీ సభ్యుడు, హిడ్మా భద్రతను పర్యవేక్షించే జ్యోతి సైతం ఉన్నట్లు సమాచారం. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రధాన నగరాలకు వీరు ఎందుకు వచ్చారు, దీని వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా, ప్రముఖులను ఎవరినైనా టార్గెట్ చేసుకున్నారా అనే కోణంలో మావోయిస్టులను పోలీసులు విచారిస్తున్నారు. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్ లో భద్రతా దళాలు కూంబింగ్ ను తీవ్రతరం చేశాయి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలోకి మావోయిస్టులు వచ్చారని ఒక చర్చ సైతం సాగుతోంది. అది కాక ఈ ప్రాంతాన్ని తమకు షెల్టర్ జోన్ గా ఉపయోగించుకోవచ్చని వారు భావించారని, అందుకే ఏపీకి వచ్చారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ ఈ 5 డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది. I compliment all my officers, they are with me here, and the entire team of police departments. దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ we could arrest so many people, important cadres at one time. దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్, SZCM చెప్తాము, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ 3, వెరీ ఇంపార్టెంట్ కార్డర్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండ్ లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అలాగా DVCM డివిజనల్ కమిటీ మెంబర్స్ 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19, దెన్ ప్లాటూన్ మెంబర్స్ 23, టోటల్ 50. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాము. దానిలో ఇంక్లూడింగ్ నేమ్స్, దేర్ ర్యాంక్, ఎక్కడి నుంచి ఉన్నారా, ఎక్కడ పని చేస్తున్నారు, మీ అందరికీ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్రెస్ మీట్. దీనిలో వెపన్స్ 45 వెపన్స్, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives. 3 రోజులుగా అల్లూరి జిల్లాలో ఆపరేషన్ సంభవ్ కొనసాగుతోందని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన 2 ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మరణించినట్లు వెల్లడించారు. ఇవాళ ఉదయం 5:30 గంటలకు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత జోగారావు చనిపోయారని తెలిపారు. మారేడుమిల్లిని మావోలు షెల్టర్ జోన్ గా ఎంచుకున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయన్నారు. మీరు కూడా ఆలోచించాలి, ఒక సౌత్ బస్టర్ PLJ కమాండర్, why will he leave మావోయిస్ట్ ఐడియాలజీ? ఆల్రెడీ అతను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాయి. అతని పేరు మీద అతను చేసిన ఆఫెన్సెస్ మీరు చూసుకోవచ్చు, నాట్ చిన్న ఆఫెన్సెస్, సిగ్నిఫికెంట్ ఆఫెన్సెస్ చేసిన. నియర్లీ 28 to 29 ఆఫెన్సెస్లో ఎస్పెషలీ పోలీస్ ఫోర్సెస్ పైన బ్లాస్టింగ్ చేయడం, అటాక్ చేయడం, ఫైరింగ్ చేయడం అన్నీ ఉన్నాయి. దాంట్లో లాస్ టు పోలీస్ ఫోర్సెస్, లాస్ టు ట్రైబల్స్, లాస్ టు జనరల్ పబ్లిక్, ఇంక్లూడింగ్ ఏమైనా ఇంపార్టెంట్ లోకల్ లీడర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఉంది. 2 weeks back, మా మదర్ అవి పూజ తోటి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ అయితే కొన్ని మంత్రాలు చెప్పడం జరిగింది, చెప్పడం ఏం అవి సక్సెస్ అవ్వలేక అనలేదు. That only he can answer. He could have answered. అది అతనే పాసిబిలిటీ, బట్ నౌ ఇట్ ఇస్. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో నిన్న ఈ రోజు జరిగిన వరుస ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి అరెస్టు చేసి కోర్టు ముందే ఉంచి అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు అన్యాయంగా బూటకపు ఎన్కౌంటర్ చేశారని వార్తలు వచ్చాయన్నారు. చట్ట విరుద్ధమైన బూటకపు ఎన్కౌంటర్లను సిపిఎం ఖండిస్తుందని తెలిపారు. విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి నగరాలలో పోలీసులు దాడి చేసి 50 మందికి పైగా మావోయిస్టులు వారి అనుచరులను నిర్బంధించారన్నారు. వేధింపులను, నిర్బంధాన్ని వెంటనే నిలిపివేయాలని సిపిఎం నేత శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో హిడ్మాతో పాటు మరికొద్ది మందిని ఈ ప్రభుత్వం కాల్చి చంపింది. పైగా ఇది ఎన్కౌంటరు, క్రాస్ ఫైర్ జరిగిందని చెప్తా ఉన్నారు. అక్కడ క్రాస్ ఫైర్ ఏమీ జరగలేదు. ఇది పక్కాగా బూటకపు ఎన్కౌంటర్ ఇది. కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా, కాల్చి చంపడం ద్వారా ఏమాత్రం కూడా నీవు నక్సలిజాన్ని రూపుమాపలేవు. నక్సలిజం అనేది ఒక హింసావాదానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు, అది ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్య.
కాబట్టి ఆ సమస్యను లోతుగా విశ్లేషణ చేయాలి. ఆ రకంగా సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలి తప్పితే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దాన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా చూస్తూ ఉన్నారు. విజయవాడ నగరంలో కూడా వారి డెన్ ఉంది, వారు కొద్దిమంది పట్టుబడ్డారన్నారు. పట్టుబడిన వారిని కోర్టు ముందు హాజరు పరచాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాల్చి చంపే హక్కు అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదు. ఏ పోలీసుకు కూడా అధికారం లేదు. ఎవరైతే పట్టుబడినారన్నారో పట్టుబడిన వాళ్ళని కోర్టు ముందు హాజరుపరచండి, దానిపైన విచారణ జరపండి. అదేవిధంగా ఏదైతే హిడ్మా గురించి ఇవాళ అతన్ని ఆయన భార్యను ఇంకా కొంతమందిని చంపారో ఆ బూటకపు ఎన్కౌంటర్ పైన జ్యుడిషియల్ విచారణ జరిపించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పుట్టపర్తిలో అంగరంగ వైభవంగా జరిగిన సత్యసాయి శత జయంతి ఉత్సవాలు. సాయి మహాసమాధిని దర్శించుకున్న ప్రధాని మోదీ. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే నినాదంతో సత్యసాయి ముందుకు వెళ్లారన్న సీఎం చంద్రబాబు. మనం చూసిన దైవ స్వరూపం సత్యసాయి అంటూ వెల్లడి. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. సిఐ సతీష్ మరణంపై వాస్తవాలు ప్రజలకు తెలియాలని డిమాండ్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.